విశాఖపట్నంలో శారద రామయ్య దంపతులు ఉండేవారు. కిరణ్ వాళ్ళ పెద్ద కొడుకు. పెళ్లి వయసు రావడంతో సంబంధాలు చూస్తున్నారు. రామయ్యకి తెలిసిన ఫ్రెండున్నాడు. తనకి కిరణ్ వయసున్న కూతురుంది. ఒక సంబంధం వచ్చింది. ఆ వచ్చిన సంబంధం అమ్మాయి పేరు అనామిక. పెళ్లి చూపుల రోజు పొద్దున్నే కిరణ్ వాళ్ళ అమ్మనాన్న అనామిక వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ అసలైన ట్విస్ట్ జరిగింది. అనామిక రాత్రి 3 గంటల వరకు మొబైల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి పొద్దున్నే నిద్ర లేవలేకపోయింది. కిరణ్ వాళ్ళు వచ్చేసరికి కంగారులో చీర కట్టుకునే టైం లేక తన ఫేవరెట్ డోరాన్మాన్ బొమ్మలున్న పింక్ నైటీ వేసుకునే ఉంది అనామిక వాళ్ళమ్మ. అయ్యో, పెళ్ళికొడుకు వాళ్ళు కూర్చున్నారిప్పుడు. చీర కట్టే టైం లేదు. అర్జెంట్గా ఆ నైటీ పైనే ఒక భారీ జరీ అంచు ఉన్న పట్టు దుపట్టా కప్పేసుకో. లోపల నైటీ ఉన్నట్టు ఎవరికీ తెలీదు. మేనేజ్ చెయ్ అని ఐడియా ఇచ్చింది. అనామిక సరే మమ్మీ అని తల ఊపేసి నైటీపైనే దుప్పట్టా కప్పుకుని చేతిలో కాఫీ కప్పుల ట్రే పట్టుకుని హాల్లోకి వచ్చింది. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది చూస్తుంటే, కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉందేంటి? అవునండి, ఇప్పుడంతా మోడ్రన్ ట్రెండ్ కదా, కానీ అమ్మాయి నడుస్తుంటే కింద నైటీ అంచులు కనిపిస్తున్నట్టున్నాయేంటి? కిరణ్ అనామికనే చూస్తూ మనసులో అబ్బా, ఈమె పెళ్లికూతురా లేక నైట్ డ్యూటీకి వెళ్తున్న నర్సా? ఏదో తేడాగా ఉందే. అనామిక టెన్షన్తో కాఫీ ట్రే ఇస్తూ కాలు జారి సోఫా మీద పడబోయింది. ఆ కంగార్లో పైనున్న దుప్పట్టా ఎగిరి సరిగ్గా కిరణ్ మొహం మీద పడింది. ఇంకేముంది, అందరి కళ్ళు అనామిక వేసుకున్న డోరాన్మాన్ నైటీ మీద పడ్డాయి. హాల్లో ఒకేసారి పిన్ డ్రాప్, సైలెన్స్. అనామిక వాళ్ళ నాన్న భయంతో కవర్ చేస్తూ అదీ అది మా అమ్మాయికి ట్రెడిషనల్ డ్రెస్లంటే చాలా ఇష్టమండి. ఇది విదేశాల్నుండి తెప్పించిన ఇండో వెస్ట్రన్ కాటన్ గౌన్ రామయ్య. ఆపండి బాబూ, మీ కవరింగ పెళ్లి చూపులకే నైటీ వేసుకొచ్చింది. ఇక పెళ్లి పీటల మీదకి నైట్ డ్రెస్ వేసుకొస్తుందేమో. కిరణ్ తన మొహం మీద పడ్డ దుపట్టా తీసి నవ్వు ఆపుకుంటూ అనామికతో పర్లేదు అనామికగారు, నాక్కూడా బొమ్మల నైటీలంటే చాలా ఇష్టం. రేపు పొద్దున షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి మ్యాచింగ్ నైటీలు కొనుక్కుందాం. పెళ్లి తర్వాత ఇద్దరం నైటీలు వేసుకునే హ్యాపీగా తిరుగుదాం. కిరణ్ పంచ్ డైలాగ్కి అనామిక సిగ్గుపడుతూ నవ్వేసింది. సుబ్బారావు రామయ్య కూడా అమ్మాయి అమాయకత్వానికి కిరణ్ టైమింగ్కి పడి పడి నవ్వారు. అలా నైటీలో పెళ్లికూతురు అనామిక సంబంధం కాస్త కుదిరిపోయింది. అనామిక కిరణ్ల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అనామిక అత్తారింటికి వెళ్ళింది. ఒకరోజు సరదాగా టీవీ చూస్తూ ఉండగా కోడలు అనామిక అక్కడికి వచ్చింది. అత్తయ్య, ఈ టైంలో మంచి సినిమా వస్తుంది. రిమోట్ నాకివ్వండి. లేదమ్మా అనామిక, సీరియల్ చూడాలి. రిమోట్ నాకివ్వండి, దయచేసి ఇవ్వండి అత్తయ్య. ఇవ్వను, అయినా నీకింట్లో పనిలేదా? ఆ మాటతో కోపం వచ్చిన అనామిక తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అవునా అనామిక, నువ్వెంటనే ఇంటికొచ్చేయ్. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అలా అనామిక కిరణ్ను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. బాబూ, నీకేమైనా కావాలంటే నన్నడగండి. సరే అత్తయ్య. కొన్ని రోజులు గడిచాయి. కిరణ్కు ఉద్యోగం పోయి ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. బాబూ, మీరు కొంచెం ఇంటి పనుల్లో సాయం చేయండి. ఎలాగో మీరు ఖాళీగా ఉన్నారుగా. సరే అత్తయ్య, నేను చేస్తా. అలా కిరణ్ ఇంటి పనుల్లో అనామికకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. కాని రోజురోజుకీ కల్పన ప్రవర్తనలో మార్పులొచ్చాయి. వంటయిందా? నాకాకలి వేస్తుంది. అయిందత్తయ్య, మనం భోజనం చేద్దాం. సరే, నాకు టేబుల్ మీద పెట్టు. నువ్వు మాత్రం కిందే కూర్చుని తిను. సరే. ఇంతలో అనామిక వచ్చి కిరణ్ నేలపై కూర్చుని తినడం చూసి బాధపడింది. అయ్యో, ఏంటిది? ఎందుకు కింద కూర్చొని తింటున్నారు? ఏంటమ్మా, ఏమన్నావేంటి? అమ్మా అనామిక, నువ్వు కూడా రాకూడారా? అనామిక, నేనే కూర్చున్నాను. కాని కుర్చీలున్నాయి కదా. ఏంటమ్మా అన్నావ్? అతనికి జాబ్ లేదని, సంపాదన లేదని చులకనైపోయాడా? బాధపడింది. అయినా అనామిక సహించింది. ఒకరోజు కల్పన కిరణ్ చేత తన కొడుకుకి సంచి ఇచ్చి రావాలని చెప్పింది. ఇదిగో, పట్నంలో నా కొడుకున్నాడు. వాడికి సంచి ఇచ్చిరా. కాని అమ్మా, పట్నం 10 కిలోమీటర్లు దూరం కదా. అయితే ఏంటి, వెళ్ళని. అప్పుడైనా నా కొడుకుని చూసి తెలుస్తుంది ఎలా సంపాదించాలో. ఇంకా చాలమ్మా,
ఇల్లరికం అల్లుడికి సంపాదన లేదంటే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించావు. ఏంటి అనామిక, నేనేమైనా అతన్ని హింసిస్తున్నానా? అనామిక, మన పండు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. మీరాగండి, మీరు చెయ్యాల్సిన పనులసలివి. ముందు మంచి ఉద్యోగం తెచ్చుకుని సంపాదించమను. చాలమ్మా, ఇంకా ఒక్క నిమిషం కూడా నేనిక్కడ ఉండను. అలా వాళ్ళు తమ సామాన్ను సర్దుకోవడం మొదలుపెట్టారు. చూడండి, దిక్కులేక మళ్ళీ ఇంటికి వచ్చారేమో. మీరు బయట అడుగుపెడితే మళ్ళీ రానివ్వను. ఏవండి, మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నా. అత్తయ్యకి క్షమాపణ చెప్పి అక్కడే ఉందాం. కిరణ్పై అనామికకు ఉన్న ప్రేమ చూసి కిరణ్ ఆనందపడ్డాడు. తర్వాత ఇద్దరూ అత్తగారింటికి వెళ్లారు. అత్తయ్య, నన్ను క్షమించండి. అందరం కలిసి ఉందాం. పర్లేదనామిక, నేను కూడా క్షమాపణ చెప్తున్నా. అందరం కలిసి ఉందాం. అక్కడ అనామిక జరిగిన కథ అంతా చెప్పింది. అయ్యో, మాకెందుకు చెప్పలేదమ్మా? మళ్ళీ మీరు బాధపడతారని చెప్పలేదమ్మా. నా అల్లుడు నా కూతుర్ని మాయ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత కిరణ్కు కొత్త ఉద్యోగం వచ్చింది. మళ్ళీ దిక్కులేక ఇక్కడికొచ్చారా? అక్కడా కూడా ఇలాగే ఉందా? ఆ బయటున్నాడా అతను? ఉందాం. నువ్వు మారావా అమ్మా? నిన్ను చూడాలని ఇష్టం లేదు. అయినా బలవంతంగా పంపారు. అతనికి ఉద్యోగం వచ్చింది. నెలకి 1,00,000 రూపాయలు. అవునా అమ్మా, మంచి మాట చెప్పావే. బాబు ఎరి బయటున్నారా? ఏం నాటికమ్మా? చాలు ఆపమ్మా. అతను అన్నీ ఓర్చుకుని నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. అతనికి జాబ్ వచ్చిందని ఇప్పుడు మత్యాదోలు చేస్తున్నావా? అవునా అమ్మా, మంచి మాట చెప్పావే. బాబు ఎరి ఆ వార్త విన్న కల్పన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. చుట్టుపక్కల వాళ్లు ఇదంతా విన్నారు. కొందరు కల్పనకు బుద్ధి చెప్పారు. మరికొందరు ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. ఏంటి అమ్మా కల్పన, అల్లుడు బాగా బుద్ధి చెప్పాడు అనుకుంటా. ఇదే ఈరోజు కథ. మీకీ కథ నచ్చుంటే వీడియోకు లైక్ చేసి మా సౌత్ ఇండియన్ టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన తెలుగు కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నమస్కారం.